We welcome Sharon from Jalalpuram, Guntur to share a speech filled with wisdom and inspiration. This is the one who is giving the podcast, Arya Sharon from Bethel, Torah, India. Hello everyone, Kak Samyak to one and all. First of all, I would like to thank Hashem for making us alive to see this beautiful event in our lives. It's not just beautiful, but it's eye-popping. So now I'm here to share with you all a small story. The story that happened after the Holocaust. ఇది హోలోకాస్ట్ అయిపోయిన తర్వాత జరిగిన ఒక స్టోరీ. హోలోకాస్ట్ అంటే 1941 to 1945 ఈ టైం పీరియడ్లో నాజీస్ అయినటువంటి వారు యూదుల్ని చాలా క్రూరంగా అంతే తీవ్రంగా బాధించి హింసకు గురి చేసి మరణాన్ని నొందించారు. అలాంటి ఒక బాధాకరమైన అలాంటి ఒక చాలా బయటకు రాలేనటువంటి స్థితిలో కూడా వాళ్ళు తమ ఫెయిత్ని ఎప్పుడు కూడా కోల్పోలేదు. దే స్టూడ్ ఆన్ దేర్ ఫెయిత్, దే స్టూడ్ ఆన్ దేర్ బిలీఫ్. వారి నమ్మకంలో వారి విశ్వాసంలో వారు స్టాండ్ బై అవ్వారు. సో అలాంటి విషయాలు అందరికీ తెలిసిందే. అయితే అట్ ది సేమ్ టైమ్ దెర్ వేర్ జ్యూస్ హూ వేర్ ఇన్ డైలమా. సందేహంలో ఉన్న యూదులు కూడా ఉన్నారు, వారి బిలీఫ్స్ని వదిలేసిన యూదులు కూడా ఉన్నారు. అలాంటి ఒక ప్రదేశంలో జరిగినదే ఈ స్టోరీ. మెజ్రా అనే ప్రాంతంలో హోలోకాస్ట్కి ముందు చాలా వైబ్రెంట్గా చాలా ఫెయిత్ఫుల్గా నడిచిన ఒక కమ్యూనిటీ ఉండేది. ఎప్పుడైతే ఈ హోలోకాస్ట్ జరిగిందో ఫ్యామిలీస్ని కోల్పోయి చాలామంది, పిల్లల్ని కోల్పోయి తల్లిదండ్రులని కోల్పోయి పిల్లలు అనాథులుగా ఇలా వాళ్ళు ఇమోషనలీ అండ్ మెంటలీ ద లాస్ట్ మెనీ థింగ్స్. వాళ్ళు చాలా కోల్పోయారు. ఈవెన్ వాళ్ళ ఫెయిత్ని కూడా కోల్పోవలసిన ఒక సాడెస్ట్ టైం పీరియడ్ ఇన్ హిస్టరీ అని చెప్పాలి. అలాంటి ప్రజల మధ్య ఒక రబ్బీ గారు నిలబడ్డారు. ఆయా కాలాల్లో ఎలా అయితే హషెం ఇజ్రాయెల్ అయిన వారు డౌన్ గ్రేడ్ అవుతున్నప్పుడు, కిందకి వెళ్ళిపోతున్నప్పుడు ప్రవక్తలని న్యాయాధిపతులని పెట్టి వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తూ వచ్చారో, అలాగే ఇలాంటి ప్రజల మధ్య రబ్బీ గారిని హషెం ప్లేస్ చేయడం జరిగింది. ఆ రబ్బీ గారు ఎంతగా ట్రై చేశారంటే హీ ట్రైడ్ ఇట్ ఆన్ టాప్ లెవెల్ అని చెప్పాలి. ఎందుకు అంటే ఏమీ లేని దాన్ని తయారు చేసి నిలబెట్టేయగలం, కానీ వన్స్ అది బ్రేక్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ నిలబెట్టాలి అని అంటే ఇట్స్ నీడ్ మచ్ హార్డ్ వర్క్. సో అలాంటి ఒక టైంలో రబ్బీ గారు ఆల్మోస్ట్ వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేస్తున్నారు, వాళ్ళు అప్లిఫ్ట్ అవుతున్నారు అనే టైంలో కనుక ఫెస్టివల్ వచ్చింది. కనుక ఫెస్టివల్ వచ్చినప్పుడు 7 days కూడా వాళ్ళు కనుక లైట్స్ వెలిగించడం జరిగింది. ఇట్స్ ది 8th day, లాస్ట్ డే కనుక లైట్స్ వచ్చినప్పుడు లాస్ట్ డే రబ్బీ గారు ఆ మెనోరాలోని ఫుల్ లైట్స్ కనుక క్యాండిల్స్ అన్నీ ఫుల్గా వెలుగుతున్నప్పుడు అవి చూసి రబ్బీ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకు అంటే కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఇయర్స్గా ఆ కనుక లైట్స్ ఆ వీధిలో వెలగడం రబ్బీ గారు చూడలేదు. ఎప్పుడైతే ఆ లైట్స్ ఫుల్గా మెనోరాలో వెలగడం జరిగిందో అవన్నీ చూసి రబ్బీ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రబ్బీ గారు హషెంతో ఇలా అంటారు, హషెం ఈ మూమెంట్ కోసమైనా నన్ను సజీవంగా ఇప్పటి వరకు ఉంచావు, థ్యాంక్ యూ హషెం, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్ ఇన్ మై లైఫ్ అని చాలా హార్ట్ఫెల్ట్గా హషెంకి థ్యాంక్స్ చెప్తుంటారు. ఇంతలో రబ్బీ గారికి వచ్చిన న్యూస్ ఏంటి అంటే రబ్బీ గారి ఇల్లంతటికి కూడా ఫైర్ అంటుకుంది అని న్యూస్ వస్తుంది. అయితే రబ్బీ గారి ఇల్లంతటికి కూడా ఫైర్ అంటుకుంది అని సందేశం విన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రబ్బీ గారికి హెల్ప్ చేయడానికి వస్తారు. రబ్బీ గారికి హెల్ప్ చేయడానికి వచ్చి ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఒకటే టాక్, ఇలాంటి సిచ్యువేషన్ రబ్బీ గారికి జరగడం ఏంటి, ఇలాంటి సిచ్యువేషన్ మనకి జరిగింది అంటే మనం ఫెయిత్లో ల్యాక్ అవ్వడం బట్టో లేదో ఇంకా ఏదో అని అనుకోవచ్చు, కానీ రబ్బీ గారికి ఇలా జరగడం ఏంటి అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే చిగురిస్తున్న మొక్కకి ఎండ దెబ్బ తగిలినట్లు అవ్వింది. సో ఇలా బ్యాక్ తిరిగి చూసేసరికి ద రబ్బీ వాజ్ జస్ట్ కామ్, దట్ టు ఎ బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. రబ్బీ గారు చాలా నెమ్మదిగా ఉన్నారు. దాంతోపాటు ఆయన ఫేస్లో ఒక అద్భుతమైన చిరునవ్వు. నో వన్ డేర్ టు ఆస్క్ ద రబ్బీ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ హిస్ స్మైల్. ఎవరూ కూడా రబ్బీ గారి చిరునవ్వు వెనుక ఉన్న కారణం ఏంటో అడగడానికి సాహసించలేదు. అట్ లాస్ట్ ఆఫ్టర్ ఎ వైల్ వన్ స్టూడెంట్ డేర్ టు ఆస్క్ ద రబ్బీ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ హిస్ స్మైల్. అయితే ఒక్క స్టూడెంట్ లాస్ట్కి డేర్ చేసి అడిగాడు. అండ్ హి ఆస్క్డ్ యాజ్ ఫాలోస్. అతను ఇలా అడిగాడు, రబ్బీ ఇట్స్ ఓకే టు బీ కామ్, ఇట్స్ ఓకే టు బీ క్వైట్, బట్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ యువర్ స్మైల్? దెర్ ఈస్ నథింగ్ హియర్ టు స్మైల్ అబౌట్, రైట్? మీరు నిశ్శబ్దంగా ఉన్నారు, మీరు నెమ్మదిగా ఉన్నారు, ఇదంతా ఓకే,
కానీ మీరు నవ్వే అంతలా ఇక్కడ ఏమీ జరగలేదు కదా అని ఆ స్టూడెంట్ రబీ గారిని అడగడం జరిగింది. అప్పుడు రబీ గారు ఏం చెప్పారంటే, జస్ట్ లుక్ ఎట్ ద విండో, కిటికీ వైపుకి చూడు. ద గ్రేటర్ ద ఎయిర్, ద గ్రేటర్ ద ఫ్లేమ్స్, ఈవెన్ ద వాటర్స్ యూస్డ్ టు ఎస్టింగ్విష్ ద ఫ్లేమ్స్ కుడ్ నాట్ పుట్ అవుట్ ద కనుక లైట్స్ ఇన్ ద మెనోరా. అంత పెద్ద మంటలు, అంత పెద్ద గాలి ఏవి కూడా ఆ రోజు రబీ గారు వెలిగించిన కనుక క్యాండిల్స్ని ఆర్పలేకపోయింది. ఈజ్ ఇట్ నాట్ ఎ మిరాకిల్? అది అద్భుతం కాదా అని రబ్బీ గారు ఆ స్టూడెంట్కి అడగడం జరిగింది. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ వరల్డ్, ద ఫెయిత్ ఆఫ్ యువర్ లైట్స్ టు స్టాండ్ లైక్ దట్. నీ చుట్టూ ప్రపంచం ఎలా ఉన్నా కానీ, నీ చుట్టూ ప్రపంచం నేను షేక్ చేస్తున్న టైమ్స్లో కూడా నీ ఫెయిత్ని అంతే స్ట్రాంగ్గా, అంతే రాక్ సాలిడ్గా ఉంచుకోగలగాలి అని రబ్బీ గారు ఆ స్టూడెంట్కి చెప్పడం జరిగింది. అక్కడున్న వాళ్ళంతా కూడా ఒకటే షాక్. ఏంటి అంటే, దే లిటరలీ గెయిన్ ద కరేజ్ ఆఫ్ ద మక్కబీస్, hope, trust, faith which they have lost throughout the years. ఆ మంటల్లో, ఆ నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఆ ఒక్క మెనోరాలోని లైట్స్ చూసినప్పుడు వాళ్ళంతా కూడా ఆ కాలంలో ఎలా అయితే మక్కబీలు వాళ్ళ యొక్క ధైర్యం, వారి యొక్క నమ్మకం, వారి యొక్క విశ్వాసం అవన్నీ కూడా వాళ్ళు ఒక్కసారిగా పొందుకున్నారు. ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్క ఎన్లైట్మెంట్ని తీసుకొని వస్తుంది. అంత పెద్ద డివాస్టేషన్లో కూడా ఆ రబ్బీ గారు అంత హ్యాపీగా ఉండగలిగారు అంటే ఇట్స్ సంథింగ్ అన్ఇమాజినబుల్. సో ఫైండ్ ఎ రీజన్ టు కీప్ యువర్ ఫెయిత్ అలైవ్. Find a reason to smile back at the troubles. Find a reason to recognize God even in devastations. When life gives you hundreds of reasons to break down, smile back and show the life that you have 1,000 reasons to come up and stay strong. Hold on to your trust, hold on to your faith, just hold on. Sometimes life challenges may feel overwhelming. కొన్నిసార్లు జీవితం మనకిస్తున్న ఛాలెంజెస్ మనకి చాలా ఎక్కువగా అనిపించవచ్చు. బట్ దే ఆర్ నెవర్ బియాండ్ వాట్ యూ కెన్ ఎండ్యూర్. కానీ అవి నువ్వు ఎదుర్కోలేనంత గొప్పవైతే కాదు. ఈచ్ ఆబ్స్టికల్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు గ్రో, టు స్ట్రెంథెన్ యువర్ స్పిరిట్, టు డీపెన్ యువర్ ట్రస్ట్ ఇన్ ద డివైన్ ప్లాన్. ప్రతి ఒక్క ఆబ్స్టికల్ కూడా నీ లైఫ్లో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఛాలెంజ్ కూడా నిన్ను స్ట్రెంథెన్ చేయడానికే, నిన్ను నీ స్పిరిట్ని ఎన్లైట్మెంట్ చేయడానికే, నిన్ను దైవిక నిర్ణయం వైపు, దైవిక మార్గం వైపు నిన్ను నడపడానికే అని గుర్తుంచుకో. రిమెంబర్, గాడ్ నెవర్ ప్లేసెస్ ఎ బర్డెన్ ఆన్ ఎ పర్సన్ దట్ హీ కెన్ నాట్ బేర్. దేవుడు ఎప్పుడూ కూడా మనిషి భరించలేనంత భారాన్ని అతని మీద మోపరు. జస్ట్ as darkness is needed to see the stars, challenges in life are necessary for us to discover and illuminate our true potential. ఆకాశంలో నక్షత్రాలని చూడడానికి చీకటి ఎంత అయితే అవసరమో, మన లైఫ్లో మనం ఎవరో, మనం ఏంటో, మన ట్రూ పొటెన్షియల్ ఏంటో తెలుసుకోవడానికి ఛాలెంజెస్ కూడా అంతే అవసరం. కనుక మీన్స్ డెడికేషన్. కనుక అంటే డెడికేషన్. ఇట్ సింబలైజెస్ ద రీడెడికేషన్ ఆఫ్ ద టెంపుల్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్. అది కనుక ఆ కాలంలో యూదులైనటువంటి వారు సెకండ్ టెంపుల్ని రీడెడికేట్ చేసిన దాన్ని సూచిస్తుంది. సో may this Kanuka inspire us to rededicate the tiny Mishkan of our hearts, awakening within us a renewed sense of purpose and light. అలాగే ప్రతి ఒక్కరి హృదయము కూడా ఒక చిన్న మిష్కాన్ అని సేజెస్ చెప్తున్నారు. సో లెట్స్ కమ్ టుగెదర్ టు బ్రింగ్ అబౌట్ ఏ రివైవల్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ Mashiach. Let our faith within our hearts be a flame which can never be unstoppable by wind or water. Thank you one and all. Thank you, Arya Sharon, for that wonderful, sweet, short message about Hanukkah.